కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రిదండి చిన్నజీయ స్వామిని దర్శించుకున్న బండి సంజయ్. రాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. పొన్నం ప్రభాకర్ స్వగృహం నుండి శ్రీరాముడి ఎదుర్కోలు ఉత్సవం. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. ఇల్లందకుంట రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మానకొండ నియోజకవర్గంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో గత 10 రోజులుగా జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్నజీయ స్వామిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ని జియస్వామి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. వసంతోత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషకరమని బండి సంజయ్ అన్నారు. ధార్మిక వాతావరణంలో గత 10 రోజులుగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారని తెలిపారు. అయోధ్యలో దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. అయోధ్య రాముడి తలంబ్రాలు ప్రతి ఇంటింటికి అందజేశామని గుర్తు చేశారు. ప్రాణ ప్రతిష్టలో పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. రాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జియస్వామి సమక్షంలో రాముల వారి కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించారని చెప్పారు. మహానీయుల ఆశీర్వాదం పొందడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జియస్వామితో పాటు బండి సంజయ్, బీజేపీ నాయకులు, వికాస తరంగిణి ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీ సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవాలు గల్లిగల్లిలో బస్తీలో ప్రతి దేవాలయంలో మన అందరు కలిసి ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ప్రతి గ్రామంలో కూడా రాముల వారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణం, అన్నదాన కార్యక్రమాలు కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, దాదాపు వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలను భక్తులందరూ కలిసి హిందూ సమాజం అంతా ఏకమై నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఉంది. అంటే అయోధ్యలో 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులందరూ ఎదుర్కొన్నటువంటి రాముడు జన్మించిన స్థలంలో, రాముల వారి జన్మస్థలంలో దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ప్రతి హిందువు కూడా వీక్షించారు. రాముల వారి అక్షతలు కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది. దీనిలో రాజకీయాలకు అతీతంగా చాలామంది కార్యకర్తలు నాకు అందరూ పాల్గొన్నారు. ఈ కులము, ఆ కులము, ఈ వర్గము, ఆ వర్గం తేడా లేకుండా ఒకటి ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కళ్ళారా చూసినాం. మా జన్మ ధన్యమైంది, జన్మ తరించింది. వల్ల చిరకాల కళ సాకారమైంది. ఇటువంటి సందర్భంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మేము రాముల వారి సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని తప్పకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పి అందరూ ఏకతాటికి వచ్చి ఇవాళ చిన్న పెద్ద ముస్లింల తేడా లేకుండా కలిసి నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ధర్మస్థాపన జరగాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిందే, సమాజాన్ని సమర్థం చేయాల్సిందే, స్వార్థాన్ని వీడి, కల్మషాన్ని వీడి వాళ్ళ అందరి క్షేమం కోసము ప్రతి ఒక్కరము ఆ రాముల వారిని పూజించాల్సిందే. కాబట్టి సీతారాముల చంద్రవారి యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి, మీ కష్టాలని తొలగిపోవాలని చెప్పి, మీరందరూ ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ వారి క్షేమం కోసం ముందు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ రామచంద్ర వారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ చిన్న జయ స్వామి వారు కరీంనగర్ రావడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వేలాది మంది భక్తులు వచ్చి ఇలా జయస్వాముల వారిని దర్శించుకోవడం, వారి యొక్క మంగళ శాస్త్రాలను కుదరడం జరుగుతూ ఉన్నది. బట్ ఈరోజు శ్రీరామనవమి పవిత్రమైన రోజు, శక్తివంతమైన రోజు సందర్భంగా ఇలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినటువంటి జయస్వాముల వారిని నేను కూడా దర్శించుకోవడం జరిగింది. మరి మంగళ శాస్త్రం కుదరడం జరిగింది. అటువంటి మహామునుల యొక్క ఆశీర్వాదం పొందడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారు ఏ ధర్మం కోసం, ఏ ధర్మ స్థాపన కోసం వారు నిరంతరం కృషి చేస్తున్నారు. తప్పకుండా మేమందరూ కూడా ఆ ధర్మ స్థాపన కోసం, ఆ రామరాజ్యం నిరంతరం కొనసాగడానికి తప్పకుండా మేమంతా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. శ్రీ కోదండ రామాలయ శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వగృహంలో ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోట పొన్నం కాంప్లెక్స్ లోని ఆయన నివాసానికి కోదండ రామాలయ ఉత్సవ విగ్రహాలు చేరుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు రామాచార్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా హాజరు కాగా కుటుంబీకులందరూ పూజ క్రతువులో పాల్గొన్నారు. గత 12 ఏళ్లుగా ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కుటుంబీకుల పెళ్లి కంటే అత్యంత వేడుకగా జరుపుకునే వేడుక శ్రీరామనవమి అని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఇక్కడి నుండే ఎదుర్కోలు జరుగుతుందని గుర్తు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కుటుంబీకులు, ఆలయ ప్రధానార్చకులు, రామాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముని కళ్యాణం పెద్ద మహోత్సవం. సొంత ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లి కంటే ఎక్కువగా జరుపుకునేటువంటి శ్రీరాముని కళ్యాణానికి సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయానికి సంబంధించినటువంటి పెద్దలు గత 12 ఏళ్ల కింద ఉత్సవ విగ్రహాలు అడిగినారు. ఉత్సవ విగ్రహాలు ఇస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడి నుంచి ఎదుర్కొంటారు. దాంట్లో భాగంగా శ్రీరామ కళ్యాణానికి సంబంధించి సప్తగిరి కాలనీలో జరిగే కళ్యాణ ఉత్సవ విగ్రహాల వేడుక దానికి సంబంధించి ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా సర్వేజన రక్ష అన్నట్టుగా అందరికీ కూడా బాగుండాలని, శ్రీరామనవమి ఆ దేవుడి కళ్యాణం సంబంధించి అందరి మీద కూడా ఆశీర్వచనం ఉండాలని, ఆ కళ్యాణ మహోత్సవం రాముడి పరిపాలన అందరికీ ఆదర్శం కావాలని సందర్భంగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అపర భద్రాద్రిగా పేరుగంచిన ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు వేలాది మంది భక్తజనం హాజరయ్యారు. కళ్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. ఇట్టి క్రతువుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. సీతారామచంద్ర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఊరేగింపు మధ్య తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించారు. వేద పండితులు అభిజిత్ లగ్న సుముహూర్తం సమయాన మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణాన్ని కలెక్టర్ తిలకించారు. భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఆలయ సిబ్బంది అందజేశారు. రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. మండలంలోని నల్లగొండ, పర్లపల్లి, మక్తపల్లి, మొగిలిపాలెం, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి గ్రామాల్లో రాములోరి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు. అలాగే పోలంపల్లిలో ఎంపీటీసీ బండారి రమేష్, పర్లపల్లిలో గొట్టెముక్కల సంపత్ రెడ్డి, నల్లగొండలో బండారిపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. అదే విధంగా మొగిలిపాలెంలో నిర్వహించిన రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే కవ్వం
తంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఒకరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. మన్నంపల్లిలో పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాయుసేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. విజయవంతం చేసిన కాలనీ వాసులకు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొత్తపల్లి పట్టణంలోని శ్రీ సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో సీతను శ్రీరాముడు మనువాడాడు. తిరువారంగం రామాచార్యులు, రాఘవాచార్యులు, శ్యామ్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జడ్జి ప్రతిమ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచల రాజేందర్ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, సాంస్కృతిక కార్యనిర్వాహకులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో లవకుశల నృత్యం, వెంకటేశ్వర స్వామి నృత్యం, హరే రామ హరే కృష్ణ నృత్య రూపకల్పంతో కళాకారులు అలరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ మెంబర్లు బోగ సుదర్శన్, బండ కిషన్ రెడ్డి, పట్టణ చైర్మన్ రుద్రరాజు, వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, చిట్కూరు శ్రీనివాస్, సుంకే సత్యం, బొద్దుల సత్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామంతో మా తండ్రి గారు జగపతిరావు గారికి నాకు చాలా స్పెషల్ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మేము మా తండ్రి గారు 4 సార్లు ఎలక్షన్లు కొట్లాడినప్పుడు, నేను పార్లమెంట్ కొట్లాడినప్పుడు కూడా ఎప్పుడు కొత్తపల్లి హెడ్ క్వార్టర్గా కొక్కరకుంట, వన్నారము, రుద్రారము చుట్టుపక్కల ఊర్లు మొత్తం ఏదైతుందో కొత్తపల్లి హెడ్ క్వార్టర్గానే ఏదైతుందో అది చేసేది. మాకు భూమి జాగాలు కూడా కొత్తపల్లిలో 50 ఏళ్ళకెళ్ళి మా నాన్నగారికి 15-20 ఎకరాలు ఉండేవి. ఇప్పుడు కూడా 2-3 ఎకరాలు ఉందనుకోండి. సో నాకు ఈ టెంపుల్కు రావడం, ఇప్పుడు నా అత్యంత మిత్రుడు గోపాల్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. మరియు ఈ వెనకనే ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఉన్నది. ఇప్పుడు టెంపుల్ కట్టేసి విగ్రహ ప్రతిష్టన జరిగింది అని మా నాన్నగారు కూడా లాస్ట్ ఇయర్ జరిగిపోకముందు చెప్పినారు, అక్కడ ఒక టెంపుల్ వస్తుందిరా గుట్ట మీద, చాలా మంచి టెంపుల్ అని. నేను ఇప్పుడు గోపన్నకు కూడా చెప్పిన, నా వంతు ఉడత సాయంగా తప్పకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్కు కాంట్రిబ్యూట్ చేస్తా. మంచి రీతిలో అది ఇంకా అభివృద్ధి చెందేటట్టు, అది ఇంకా పెద్దగా అయ్యేటట్టు, ఇంతగా పాపులర్ అయ్యేటట్టు చేసుకుందాం. కొత్తపల్లి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. కరీంనగర్ లోని సీతారాంపూర్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం డివిజన్ పురవీధుల్లో పల్లకి సేవ చేపట్టనున్నారు. గత 10 ఏళ్లుగా ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతుంటామని మాజీ ఎంపీటీసీ పాదం
పాదం రాజు అన్నారు. ప్రతి ఏటా భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకిస్తుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాదం రాజు, మాజీ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీను, జంగిలి అఖిల్, పాదం శివరాజ్, జంగిలి ప్రశాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన యొక్క కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ సీతారాంపురంలో సీతారాముల కళ్యాణం అంటే తిలకించడానికి మన కరీంనగర్ పట్టణ నలు దిశల నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చేస్తుంటారు. ప్రతి ఏటా భక్తులు ఒక సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ ఉన్న సౌకర్యములు ఎందుకంటే మాటల్లో చెప్పనలవి కాదు. పందిళ్ళు కానీ, వాళ్ళ కూలర్లు కానీ, వాళ్ళ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, భక్తులందరూ కళ్యాణం తిలకించాలంటే మన సీతారాంపురం వెళ్ళి మనం అక్కడ సీతారాముల కళ్యాణం తిలకించాలని ప్రతి ఒక్క భక్తులు కోరుకుంటారు. పోతే ఈసారి ఆ యొక్క మోడీ ప్రభుత్వం వలన అయోధ్య యొక్క బాలరాం యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది కనివిని ఎరుగని రీతిలో జరిగింది. అది సామాన్య మానవునికి ఒక అది ఆ విధంగా సాధ్యమైనటువంటి కాదు. కానీ యొక్క హిందూ ధర్మం అంటే రాముడు గుర్తొస్తాడు. హిందూ ధర్మం అంటే రాముడే అన్ని విధాలుగా. రాముడు ఒకటే బాణం, ఒకటే సీత, ఒకటే బాట అనే యొక్క నినాదంతో రాముని యొక్క కళ్యాణం ఏ యొక్క విలేలో జరుగుతుందో అక్కడ ఒక మంచికి సిరులకు మంచి బుద్ధులకు కానీ ధనము, ధాన్యము, పశు సంపద కానీ పెరుగుతుందని యొక్క భావన ఇప్పటిది కాదు. అందుకని ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఒక ఉప్పెనగా ఒక యువతనే కాదు యావత్ భారతదేశం కూడా ఒక సంభ్రమాచారంతో ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషమైన విషయం. ఆధ్యాత్మికతతో పాటు యూత్ కి ఏం సందేశం ఇస్తారు ఈ సందర్భంగా? ఒకటే, మన హిందూ ఎవరు గాని యూత్ గాని ఏది గాని యొక్క మనం ప్రతి సంవత్సరము ప్రతి ఏటా కూడా హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. కానీ ఒకటే నినాదం, మంచికి ధర్మానికి మారు పేరుకు హిందూ అని చాటి చెప్పు అని నేను యొక్క మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నా ఈ యొక్క చిత్తం. శ్రీరామనవమి వేడుకలు మానకొండూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకున్నారు. నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తమ్మనపల్లి శ్రీనివాసరావు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావుతో పాటు పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో పుస్తెమట్టెలు, తలంబ్రాలు, ఓడిబియ్యం, పూలు, పండ్లు, వస్త్రాలు, సారే సమర్పించారు. మేళతాళాల మధ్య సభ్యులు ఆలయ ప్రతినిధులకు అందజేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కళ్యాణ వేదిక వద్ద పూజారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి డిస్ట్రిక్ట్ గవర్నర్ జంధ్యం మాధవి, వాసవి వాగ్దేవి వనితా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి ఉమాదేవి, స్వరూప వనితా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చందా విజయలక్ష్మి, నూనె పద్మావతి, వాగ్దేవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.